బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు పుష్పరాజ్. ట్రిపుల్ సినిమాస్ లో ఓజీ సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కానీ ఇంటర్వెల్ మధ్యలోనే బన్నీ వెళ్ళిపోయినట్లు వైరల్ అవుతుంది ఒక వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో. మూవీ నచ్చక వెళ్ళిపోయాడు అంటున్నారు కొంతమంది పోస్ట్ చేసి. ఇబ్బంది రావద్దని వెళ్ళిపోయాడు అంటున్నారు మరికొందరు. ఏ సినిమా చూసినా కూడా, మనం గతంలో చూస్తే ఏ సినిమా చూసినా కూడా బన్నీ వెంటనే రివ్యూ చెప్పేస్తాడు సోషల్ మీడియా మాధ్యమంలో. ఆ సినిమా గురించి ఏదో ఒకటి పోస్ట్ చేసే బన్నీ ప్రస్తుతానికైతే ఓజీపై ఎటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంలో ప్రస్తుతానికైతే చర్చ నడుస్తుంది. మూవీ మధ్యలోనే వెళ్ళిపోవడం నిజమేనా? మరి బన్నీకి ఓజీ నచ్చలేదా? ప్రస్తుతానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక వీడియో వైరల్ అవుతుంది. మళ్ళీ ఆ వీడియోకి సంబంధించి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అలాగే పవన్ కళ్యాణ్ మెగాస్టార్కి సంబంధించిన ఫ్యాన్స్, వీళ్ళందరూ సోషల్ మీడియా మాధ్యమంలో వివిధ కారణాలపై ఇంతకుముందు కూడా మధ్యలో కూడా గొడవ పడడం, ఒకరినొకరు పరస్పరం వర్బల్గా దాడులు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా అబ్యూస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి గతంలో. సో అలాంటి సిచ్యువేషన్లే మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా ఏంటి? మరి ఆయన సినిమా మధ్యలోనే వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఏదైనా అర్జెంట్ పని నుండి వెళ్ళిపోయాడా? చూడండి, థియేటర్లో స్క్రీన్ నడుస్తుంది. ఆల్రెడీ స్క్రీన్లో సినిమా ఉన్న సమయంలో ఆ గ్రీన్ కలర్ షర్ట్లో మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ చూశాడు. ఫస్ట్ హాఫ్ తర్వాత మరి ఇంటర్వెల్ కంటే ముందే వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడా ఏంటి అనేది ఒక్కసారి మనం గమనించాలి. సో మొత్తం మీద అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఒక చర్చ నడుస్తుంది. ఎలాంటి సినిమా అయినా రివ్యూ ఇచ్చే బన్నీ మరి పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమా గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి అంత హడావిడిగా ఎందుకు వెళ్ళాడు? ఒకసారి మా సీనియర్ ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, బన్నీ థియేటర్లో సినిమా మధ్యలోంచి వెళ్ళిపోవడానికి ఏదైనా కారణం ఉందా? లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో అసలు ఏం జరుగుతుంది? వార్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఏం డిస్కస్ చేస్తున్నారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఓజీ సినిమా విడుదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి హిట్ కొట్టాము, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాము. పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే ఇన్ని సంవత్సరాలుగా చూడాలనుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా, అంతకంటే గ్లామరస్ గా, అంతకంటే యాక్షన్ మూవీలో పవన్ కళ్యాణ్ చూశామని ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్న తరుణంలో అల్లు అర్జున్ ఈ సినిమా చూడటానికి థియేటర్కి రావటం జరిగింది. ఆ థియేటర్ లో సినిమా చూసిన తర్వాత ఆయన మధ్యలో బయటకు వెళ్లిన వీడియోని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఇంటర్వెల్ కే వెళ్ళిపోయాడు, సినిమా నచ్చక వెళ్ళిపోయాడు అంటూ కూడా కొంతమంది ప్రచారం చేయటం జరుగుతోంది. దాన్ని అల్లు అర్జున్ టీం అయితే ఖండిస్తున్నారు. లేదు, ఖచ్చితంగా సినిమా మొత్తం చూశారు, ఇది కావాలని కొంతమంది సోషల్ మీడియాలో గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారంగా అల్లు అర్జున్ టీం అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇంటర్వెల్ కాదు, సినిమా అయిపోయే ముందు కొద్ది క్షణాల ముందు క్రౌడ్ అంతా బయటకు రాకముందే తను బయటకు వెళ్ళటానికి ఎప్పటిలాగే ప్రయత్నం చేశాడు. అలాగే జరిగింది తప్పితే ఇది సినిమాని చూడకుండా, సినిమా నచ్చకో లేదా ఇతరత్ర కారణాల వల్ల ఆయన బయటకు వెళ్ళలేదు. ఒకవేళ అసలు పవన్ కళ్యాణ్ సినిమా చూడటం ఆయనకి ఇష్టం లేకపోతే అసలు థియేటర్కే వచ్చేవాడు కాదు. అలాంటిది కావాలని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా టీం నుంచి మనకి సమాచారం ఉంది. కళ్యాణ్, రవిచంద్ర, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ సినిమా ఆయన పోస్ట్ చేసి రివ్యూ చేసి ఆ సినిమా చూసిన తర్వాత ఆ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. మరి సగం సినిమా చూసి వెళ్ళిపోయినందుకు పోస్ట్ చేయలేదా? సినిమా గురించి ఎటువంటి పోస్ట్ కూడా బన్నీ నుంచి రాలేదు కదా. మరి దానిపై ఎలాంటి చర్చ నడుస్తుంది? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ బయటకు వెళ్ళిపోయాడు, సినిమా మొత్తం చూడలేదు అనడానికి ఒక బలమైన కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకి కంగ్రాట్స్ చెప్తూ కానీ, సినిమా చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్తూ కానీ ఎక్కడ కూడా ఆయన ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరగలేదు. రీసెంట్ గా విడుదలైన మిరాయి సినిమాకి కంగ్రాట్స్ చెప్తూ అందులో నటించిన తేజ సజ్జాని, మంచు మనోజ్ ని, అలాగే డైరెక్టర్ ని, నిర్మాతని, హీరోయిన్ ని అందరినీ అభినందించారు. ఆ సినిమా మీద ఒక మంచి రివ్యూ ఇచ్చినట్లుగానే ఒక సోషల్ మీడియా పోస్ట్ అయితే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో కానీ ఓజీ సినిమాకి సంబంధించి ఇంతవరకు కూడా రిలీజ్ అవుతున్న తరుణంలో ఆల్ ద బెస్ట్ చెప్పలేదు. రిలీజ్ అయిన తర్వాత, చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ కానీ పోస్ట్ చేయకపోవడంతో అల్లు అర్జున్ ఈ సినిమాని చూడలేదు, మధ్యలోనే వెళ్ళిపోయాడు, ఇష్టం లేక వెళ్ళిపోయాడు అంటూ
రకరకాల ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడింది. సో అల్లు అర్జున్ ఎందుకు ఈ సినిమా గురించి ఆయన ట్వీట్ వేయలేదు, ఎవరికి ఆల్ ద బెస్ట్ కానీ కంగ్రాచులేషన్స్ కానీ చెప్పలేదు అనేది ఇంకా టీం నుంచి అయితే సమాధానం లేదు. ప్రస్తుతానికి వెయిటింగ్ అన్నమాట. అల్లు అర్జున్ టీం కూడా ఆయన ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ఫీలింగ్స్ ని సోషల్ మీడియాలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాడు అనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనం చూస్తే అల్లు అర్జున్ నాయనమ్మ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా ఒక్కసారి కలుసుకున్నారు, చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు, కష్టకాలంలో అందరూ సపోర్ట్ ఇచ్చారు. మరి దాని తర్వాత ఇంకా నార్మల్ అంతా బాగానే ఉంటుంది, ఇంకా అసలు విభేదాలు ఏమీ లేవు, ఫ్యామిలీ అంతా కలిసిపోయింది, రిలేటివ్స్ అందరు కలుసుకున్నారు ఒక చోట అనుకున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అంటే విభేదాలకి ఇంకా ఆస్కారం ఉందా? ఈ సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఆయన పోస్టులు ఏం పెట్టకపోవడం ఒక కారణం, అదైతే ఒక కారణంగానే కనిపిస్తుంది. మరి మిగతా సినిమాల్ని అభినందించినప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేడు కదా, దీన్ని ఎలా చూడాలి? అంటే ఇంకా విభేదాలు ఉన్నట్టా లేనట్టా? కళ్యాణ్, మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య అలాగే రెండు కుటుంబాల్లో నటిస్తున్న నటీనటుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ కూడా వాళ్లకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా, ఏ కుటుంబంలో ఏ అవసరం వచ్చినా కూడా రెండు కుటుంబాలు కలిసి ఆ విషయంలో ముందుకు నడవటం అనేది మనం చాలా సార్లు చూసాము. రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి అందరూ రావటం జరిగింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఇంట్లో ఏ ఇష్యూ జరిగినా కూడా అల్లు ఫ్యామిలీ నుంచి అందరూ వెళ్ళటం జరుగుతుంది. అలాగే అల్లు అర్జున్ కూడా వెళ్ళి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిసి రావటం జరిగింది. రీసెంట్ గా అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన దుర్ఘటన ఎవరైతే ఉన్నారో అల్లు రామలింగయ్య గారి భార్య చనిపోయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా వచ్చి అక్కడ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు కూడా చూసుకున్నారు. సో ఎవరికి ఏ అవసరం రెండు కుటుంబాలు ఖచ్చితంగా కలిసే ఉంటారు, వాళ్ళు మేమంతా ఒకటే అని అనేక సార్లు చాటి చెప్పారు, ఇప్పుడు కూడా చాటి చెప్పారు. సో ఈ సోషల్ మీడియా పోస్ట్ ఎందుకు వేయలేదు? అల్లు అర్జున్ ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కొంత పట్టువిడుపుగా ఉన్నాడా అనేది కూడా చిత్ర పరిశ్రమలో కొంత అనుమానం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ ఒక ట్వీట్ వేసే అవకాశం ఉందని మాత్రం సన్నిహితుల నుంచి సమాచారం ఉంది. అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ టీం ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు భద్రతా కారణాల వల్లనే అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగిందా? ఇంతకుముందు గతంలో మనం చూస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో అలాంటి సంఘటన రిపీట్ అవ్వకూడదు, ఆయనను గమనించారు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ గమనించాడని వెళ్ళిపోయారా, లేకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్ళిపోయారా ఏంటి? కళ్యాణ్, ఖచ్చితంగా ఆయన సినిమా మొత్తం చూశారు అనేది అల్లు అర్జున్ టీం నుంచి మనకున్న సమాచారం. ఆయన సినిమా అయిపోయేటప్పుడు క్రౌడ్ అంతా బయటకు రాకముందే ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఒకవేళ క్రౌడ్ అంతా బయటకు వస్తే ఆ క్రౌడ్ లో మరలా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, అందరూ అక్కడికి పోగయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ని తప్పించడం కోసమే ఆయన ముందుగా బయటకు వెళ్ళిపోయారు, అంతే తప్పితే సినిమా మొత్తం చూశారు అనేది టీం నుంచి వస్తున్న సమాధానం. ఓకే రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అల్లు అర్జున్ ఓజీ సినిమా AAA సినిమాస్ వాళ్ళ థియేటర్లోనే చూశారు, చూసిన తర్వాత మరి భద్రతా కారణాలా లేకపోతే పర్సనల్గా ఇంకేదైనా పని ఉండడం వల్ల బయటికి వెళ్ళినప్పుడు ఏదైతే ఒక వీడియో ఉందో ఆ వీడియోని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోని బేస్ చేసుకొని ఫ్యాన్స్ అయితే గొడవ పడుతున్నట్టు తెలుస్తుంది. ఓజీకి సంబంధించి ఎలాంటి పోస్ట్ కూడా పెట్టలేదు, ఇంకా విభేదాలు ఉన్నాయని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చర్చిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ భద్రతా కారణాల వల్ల అయితే ముందే వెళ్ళిపోతే దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అండ్ ఓజీకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ నుంచి ఎలాంటి ట్వీట్ కావాలనుకుంటున్నారు అనే దాని గురించి కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.